శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ ను తీయించి వేసిన దుర్మార్గపు సర్కారని, అభివృద్ధికి కేసీఆర్ టైంలోనే 250 కోట్లు ఖర్చు చేశామన్నారు కవిత. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లానే యావత్ భారతావనిలో కూడా మహాశివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదిన సందర్భంగా మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. అది కూడా శివరాత్రి అయ్యవారి దర్శనం, అట్లానే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడె మొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు బంగారం లాంటి మన రాజన్న. మరి రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు పతనం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుడిని పతనం చేసిన పరిస్థితి. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది.